సరే, అతను కూడా అనుకున్నాడు, అవును నేను లిల్లీ పుట్టినే, నువ్వెంతున్నావు, నీ శరీరానికి వస్తే ఎన్నో ఊర్లకు సరిపోతుంది. బహుశా మరి అతని కుటుంబం మాంసం అమ్ముకునే కుటుంబం ఏమో నాకు తెలియదు. అతని పూర్వపరాలు సైజుని బట్టి ఎన్ని ఊర్లకు సరిపోతుంది అనేది అది బాగా ఎస్టిమేషన్ వేస్తున్నాడు లిల్లీ. ఓకే లిల్లీ, నీ వ్యాపారం నీది, ఎంతసేపు నువ్వు ఆదరిస్తూనే చూస్తావు, చూసుకో, ఇబ్బంది ఏమీ లేదమ్మా. 6% ఉన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం తాలూకా అయితే 10% ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ తాలూకాని మీరు ఎప్పుడు చెప్పుకుంటారండి? ఈ రాష్ట్రంలో ఎప్పుడు చెప్పుకుంటారు? రాష్ట్రంలో 1,10,00,000 మంది దళిత బహుజనులు శ్రవణ్ కుమార్ తాలూకాను చెప్పుకునే రోజు ఒక రోజు రావాలి. ఆ రోజు మాత్రమే మన సమస్యలు తీరుతాయి. ఒక తలుపు 2029లో రాష్ట్ర శాసనసభలో జడా శ్రవణ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అనే తలుపు మీకోసం తెరిచి ఉండే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం మీరందరూ కూడా వేచి చూడండి. రైట్. విజయ్ కిరణ్ గారు, ముఖ్యమంత్రి పదవి అయితే మీకే ఉంచేస్తారు, ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుంటారట ఆయన. అంటే ఐ హాస్ కన్ఫైన్డ్. ఏంటి ఈ సభ వెనక? సరే, కాసేపు వైసీపీ, కాసేపు బీజేపీ, కాసేపు టీడీపీ కూడా ఉందా? సార్, మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులకు అందరు కూడా నమస్కారం అండి. ఇది వీళ్ళిద్దరు చేసేది, రఘురామకృష్ణరాజు గారు చేసేది, శ్రావణ్ కుమార్ గారు చేసేది, ఇద్దరు చేసేది కూడా వారి వారి సొంత ఎజెండాలతో వాళ్ళ ఆస్పిరేషన్స్తో చేస్తున్నట్టు క్లియర్గా కనపడతా ఉంది. రఘురామకృష్ణరాజు గారికి స్పష్టంగా, అంటే నేను రఘురామకృష్ణ గారి గురించి ఫస్ట్ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి, శ్రావణ్ కుమార్ గారు నేలకి కోస్తాను లేదా ఊర్లకు సరిపడేట్టు కోస్తా ఇవన్నీ మాట్లాడితే చట్టంలో క్లియర్గా బిఎన్ఎస్ 351 క్లాస్ 2లో చక్కగా ఆయనకి కావాల్సినటువంటి శిక్ష వేసేటువంటి ఏర్పాటు ఉంది. దాన్ని ఆయన ఉపయోగించుకోవచ్చు. ఖచ్చితంగా ప్రెస్ మీడియా ముందు కాకుండా ఆయన పైన కంప్లైంట్ చేయొచ్చు. అదే విధంగా ఇచ్చిన కంప్లైంట్ దిక్కులేదండి ఆయన, అదే కదా అనేది, ఇచ్చిన కంప్లైంట్ గా దిక్కులేదు. ఎందుకు నిర్వేదంలో గడిపారు ఆయన. సార్, ఇప్పుడు శ్రావణ్ కుమార్ కూడా SC/ST యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 3 క్లాస్ 1 క్లాస్ R ప్రకారం ఆయన కూడా ఈయన లిల్లీ పుట్ అన్నందుకు ఆయన కేసు పెట్టుకోవచ్చు. అంటే వీళ్ళిద్దరికి కూడా చట్టం అనేక రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరు చేసేది ఏంటంటే ఈ ఎంటైర్ ఇష్యూకి, అంటే మళ్ళీ గతం తాలూకు లేదా ఎవరు ఏంటని చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా బికాజ్ ఆఫ్ ఎవరు అని అడిగితే మన సురేష్ గారు అడిగినట్టు బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఈ అన్నిటికీ ఈ మొత్తానికి కారణభూతులు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారే. అంటే ఆయన పాస్టర్లకు డబ్బులు ఇచ్చి చేయించాడంటారు ఇదంతా. చెప్తానండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారిని ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు, ఎంపీగా ఈయనున్నప్పుడు ఆయన పార్టీకి సంబంధించిన ఎంపీతో వచ్చిన గొడవలో భాగంగా ఈయన్ని కస్టోడియల్ టార్చర్ చేశాడు కాబట్టే ఆ రోజు నుంచి కూడా ఈయన యుద్ధం ప్రకటించాడు. ఎవరిపైన యుద్ధం ప్రకటించాడు? ఆ రోజంతా కూడా ఆయన ఎవరైతే ఇబ్బంది పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు, పివి సునీల్ కుమార్ గారు, వీరందరిపైన ఆ రోజు నుంచి ఆయన పోరాటం చేస్తా ఉన్నాడు. అది కంటిన్యూ చేస్తా ఉన్నాడు. దానిలో భాగంగానే అది చివరికి ఎలా డైల్యూట్ అయింది? రఘురామకృష్ణరాజు గారు నగరం పాలనలో ఒక కేసు పెడతారు, నన్ను పలానా వాళ్ళు హత్యాయత్నం చేశారు, కస్టోడియల్ టార్చర్ చేశారని. దాంట్లో ముద్దాయి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముద్దాయే. కానీ రఘురామకృష్ణరాజు గారు ఆశ్చర్యకరంగా ఓన్లీ సునీల్ కుమార్ ఒక్కరి మీద టార్గెట్ చేసి పోరాటం చేస్తా ఉన్నారు. సార్, నేను ఇది ఉన్న ఆన్ పేపర్ ఉన్న ఫ్యాక్ట్సే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్ర రాష్ట్రంలో దళిత సమాజ వర్గం, అదేవిధంగా దళిత క్రైస్తవులు, హిందూ సామాజిక వర్గం కూడా దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్. అందుకే సురేష్ గారు కొన్ని చెప్పినా కానీ నేను సైలెంట్గా ఉన్నా, డిస్టర్బెన్స్ అవ్వకూడదని. ఎందుకంటే 2 వర్గాల మధ్య, 2 మతాల మధ్య గొడవ జరిగేటువంటి పరిస్థితిని వీళ్ళిద్దరు కలిసి క్రియేట్ చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడూ కూడా రాలేదు, ఈ భవిష్యత్తులో కూడా రాదు. కానీ వీళ్ళు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారు
గుడి దగ్గరికి, ఆకువీడి గుడి దగ్గరికి వెళ్ళటానికి కారణం సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఒక కథనం, శిథిలావస్థలో రాముని గుడి అని. అది రాముని గుడి అని సాక్షి వాడు ఎలా డిసైడ్ చేశాడు? గొంతేయమ్మ గుడి కదా, ఆ గుడిని రాముడి గుడిగా ఆయన పెట్టి ఆయన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు అత్యుత్సాహంతో నువ్వు రావటానికి వీల్లేదు అని అడ్డుకోవడం తప్పు కదా. ఆయన ఆ స్థానిక ఎమ్మెల్యే ఒక గుడి గురించి, ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి నమ్మకానికి గురించి ఒక పేపర్లో వస్తే ఆయన వెళ్ళే హక్కు లేదండి. ఆయన అడ్డుకోవడం ద్వారా మనం ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం? సో అది వీటన్నిటినీ మనం పూర్వాపరాలు పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఈ మంట కొనసాగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రేపిన చిచ్చుకే ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాలు మొత్తం కూడా రఘురామకృష్ణరాజు గారు వారు చెప్పేది చట్ట ప్రకారం 1950 ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందో దానికి సంబంధించిన దాంట్లో దాన్ని ప్రత్యేకంగా నొక్కి వక్కానిస్తా ఉన్నారు కాబట్టి దీనిపైన జరుగుతూ ఉంది. సరే, ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు దళిత క్రైస్తవుల్ని ఎస్సీ హోదా ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. చంద్రబాబు నాయుడు గారు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇప్పుడు చేయాల్సింది కేంద్రం. మనం ఉద్యమం చేసి ఎక్కడ చేయాలా? ఢిల్లీలో చేయాలా? దేని మీద చేయాలా? దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా గుర్తించాలని అనేక సంస్థలు కంటిన్యూస్గా అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాయి. 100% శ్రావణ్ కుమార్ గారు పెట్టినటువంటి మీటింగు ఆయన పొలిటికల్గా ఎక్స్పోజ్ అవటం కోసం, లేదా దళిత క్రైస్తవులకి లీడర్గా నేనే ఉండాలి అని చెప్పుకోవడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంగా క్లియర్గా కనపడతా ఉంది. నిజంగా నేను అనుకుంటా ఉన్నాను, 2000 మంది అక్కడికి వచ్చారంటే ఆయన కెపాసిటీకి, ఆయనకుండే పొలిటికల్ దీనికి, ఆయన చేసేటువంటి పనులకి 2000 మంది వచ్చారంటే ఆయన దృష్టిలో 2 లక్షలు మంది వచ్చినట్టే. నాకు తెలిసి శ్రవణ్ కుమార్ వస్తే 100-150 ఆయన కెపాసిటీ. 2000 రావటం అంటే ఆయన మోర్ దాన్ సక్సెస్. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి ఇప్పుడు రాజకీయం క్రైస్తవులకి, దళిత క్రైస్తవులకి, హిందూ మతానికి మధ్య చిచ్చు రేపేటువంటి మాటలు ఆ స్టేజ్ మీద మాట్లాడారు. అవి ఖచ్చితంగా తప్పు. నువ్వు పెట్టినటువంటి మీటింగ్ ఏంటి? పవన్ కళ్యాణ్ వచ్చిన ప్రతోడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది. ఏదంటే ఆయన్ని తిట్టడం ద్వారా మేము పెద్ద పెద్ద లీడర్లు అయిపోతాం, మాకు మీడియాలో కవరేజ్ వస్తుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. దానివల్ల ఈరోజు ఇవాళ నేను సోషల్ మీడియా ఫాలో అవుతా ఉంటే ఎవరెవరైతే కొంత ఇబ్బందిగా ఉన్నారో జనసేనకు సంబంధించి కానీ, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కానీ, ఈ వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వాళ్ళు కూడా నిన్న జరిగినటువంటి ఆ మీటింగ్ ద్వారా అందరూ కూడా మళ్ళీ పోలరైజ్ అయిపోయారు. విమర్శించే వాళ్ళు కూడా నిన్న జరిగినటువంటి వాటికి కౌంటర్ బ్లాస్ట్లు ఇస్తా ఉన్నారు. కారణం ఏంటంటే అసందర్భంగా, అనవసరంగా అతను రావణ్ అనేవాడు ఆ ప్రశ్న అనేదో యూట్యూబ్ ఛానల్ అతను మాట్లాడే మాటలు నిజంగా మనం అంత ఒక ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాం. సాక్షి టీవీకి అఫిలియేటెడ్ ఉన్నటువంటి ఈహా ఛానల్ లైవ్ ఇస్తా ఉంది. 1000-2000 మందో చూస్తా ఉన్నారు. అటువంటి దగ్గర మనం మాట్లాడేటప్పుడు కాస్తన్న జ్ఞానం ఉండాలి కదా. ఆయన ఎవరో మనోహర్ దాస్ గురించి, వాళ్ళ గురించి మీరు ఎవరెవరో తిట్టుకోవడానికి, మీడియాలో బైట్స్ కట్ చేసి పెట్టుకోవడానికి ఆ వేదికను వాడుకుంటా ఉన్నారు. మీకు పోయేదేం లేదు. ఊళ్ళల్లో జనాలు కొట్టుకోవాలనేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. 100% ఆంధ్రప్రదేశ్లో అన్న కృష్ణాంజనేయులు చెప్పినట్టు కుల ప్రాతిపదికనే ఏ గొడవలు జరిగినా తప్ప మత ప్రాతిపదికన ఈ రోజు వరకు ఎటువంటి మత విద్వేషాలు ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ప్రజలు అన్నదమ్ములుగా ఉండటానికే ఇష్టపడతారు. మత సామరస్యాన్ని 100% పాటించేటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అని చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మత సామరస్యం 100% ఉంది అనేటువంటిది కరెక్ట్. ఈ విషయం కరెక్టేనండి. ఒక కులాలకి తప్పించి పెద్దగా మతాల జోలికి వెళ్ళరు. కానీ నేను ఒక్కటే చెప్తున్నాను సార్, రఘురామకృష్ణరాజు గారు బాధితుడు. ఆయన బాధితుడిగా ఉన్నాడు కాబట్టి, ఆయన కొట్టారు కాబట్టి ఆయన పోరాటం చేస్తా ఉన్నాడు. ఇది త్రిపులారికి, రఘురామకృష్ణరాజు గారికి లేదా శ్రావణ్ కుమార్ గారికి మధ్య మాత్రమే జరుగుతున్నది. ఎంటైర్ దళిత సామాజిక వర్గానికో లేదా దళిత క్రైస్తవులకో వీళ్ళు నాయకులు కాదు, వీళ్ళకి సంబంధం కూడా లేదు. వీళ్ళు ఇన్ని సంవత్సరాల్లో 76 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన పోరాటం ఏంటో ఒక్కటి చెప్పానండి. 76 సంవత్సరాల్లో ఎక్కడా కనిపించని వీళ్ళు ఈరోజు వచ్చే పెద్ద దళిత క్రైస్తవుల జనోద్ధాగారులాగా మాట్లాడుతున్నటువంటి వీళ్ళు మాటలు చూస్తూ ఉంటే ఎక్కడా కూడా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. అసలు శ్రావణ్ కుమార్ కొంచెం అన్న జ్ఞానం ఉందండి. ఆయన జడ్జిగా చేశాడు, ఇప్పుడు లాయర్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నాడు.
చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం వాయిస్ పొల్యూషన్ అనేటువంటి దాంట్లో చట్టం క్లియర్గా చెప్తా ఉంది. నువ్వు మైకులు పెడితే దానికి సంబంధించినటువంటి పర్మిషన్ లేకుండా పెడితే 5 సంవత్సరాల వరకు శిక్ష లేదా ₹1,00,000 ఫైన్ లేదా 2 వేసేటువంటి ఆయన అన్ని పర్మిషన్లు తీసుకునే సబ్ పెట్టాడండి. వాళ్ళు చెప్పిన టైం లోపలే ముగించాడు. కానీ కాదు, వాళ్ళు చెప్పిన టైం లోపలే ముగించాడు. రఘురామకృష్ణరాజు గారు రఘురామకృష్ణ గారు అన్నమాట ఇంకోటి గుర్తు చూసుకోండి. క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింలైనా ఎవరైనా సరే మైకులు బయటికి పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం కేసులు పెడతారు అనేటువంటి మాట ఆయన చెప్పాడు. కానీ శ్రావణ్ కుమార్ దాన్ని ఎట్లా ఇంటరప్ట్ చేస్తున్నాడు? క్రైస్తవులు చర్చిల మీద పెట్టని అన్నావు కదా, క్రైస్తవులందరూ మైకులు పెట్టండి, ఎవడన్నా వస్తే నేను చూసుకుంటా. ఏంది నువ్వు చూసుకునేది? నువ్వెంత, నీ కెపాసిటీ ఎంత? చట్ట వ్యతిరేకంగా చేయమని చెప్పడానికి అసలు నువ్వు ఎవడవి? వాడిని నరుకుతా వీడిని నరుకుతా అని చెప్తే నువ్వేమైనా చట్టానికి అతీతుడివా? నువ్వు ఓన్లీ బికాజ్ దళిత కార్డు అడ్డం పెట్టుకున్నావు, దళిత క్రైస్తవులు సభ పెట్టావు కాబట్టి నువ్వు ఇది చెప్తావు. అసలు క్రైస్తవత్వం ఏం చెప్తుంది? క్రైస్తవత్వం గురించి మాట్లాడేటప్పుడు క్రైస్తత్వం ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు ఇలాగ నరకమని చెప్పిందా, సంపమని చెప్పిందా? కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నాను సార్, వీళ్ళు క్రైస్తవులకు కానీ దళితులకు కానీ లీడర్లు కాదు. మీకు బాగా తెలిసినటువంటి ఒక స్టోరీ ఉంది, చార్లెస్ చాప్లిన్ స్టోరీ. నిజమైన చార్లెస్ చాప్లిన్ వెళ్తే కూడా నటించేవాడే ఫస్ట్ ప్రైజ్ కొట్టినటువంటి స్టోరీ కూడా మీకు తెలుసు. సో ఇటువంటి వీళ్ళు చేసేటువంటి డ్రామా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం, బార్గెనింగ్ పెంచుకోవటం కోసం, ఈయనకి 10 లక్షల మంది రావాలంట సార్, అసెంబ్లీలోకి వెళ్ళాలంటేనంట శ్రావణ్ కుమార్ తాలూకు అని చెప్తే లోపలికి పంపించేయాలంట. సార్ ప్రాసెస్ ఉంటాయి సార్. ముఖ్యమంత్రి గారి తాలూకు అయినా సరే పర్మిషన్ తీసుకొని సెక్రటేరియట్లోకి వెళ్ళాలన్నా, అసెంబ్లీలోకి వెళ్ళాలన్నా పర్మిషన్. అదేనండి, నన్ను గెలిపించండి నేను సభకు వెళ్తానన్నాడు, అంతకుమించి ఆయన ఏం అనలేదు. నన్ను గెలిపించండి అన్నాడు. శ్రావణ్ కుమార్ లోపలికి వచ్చామని చెప్పలే ఆయన. సార్ నేను సార్ మీరు వినండి కావాలంటే క్లియర్. అసలు పర్మిషన్ లేదు, గారి తాలూకాని లోపలికి తోసుకొని వచ్చేటనంట. నేను విన్నాను. ఎందుకు విన్నానంటే ఇది ఒక దళితులకు సంబంధించి, దళిత క్రైస్తవులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక అభద్రతా భావం క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరెవరు చేస్తా ఉన్నారు? ప్రధానంగా శ్రావణ్ కుమార్ గారు లేకపోతే సునీల్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చిన సమస్యని ఎంటైర్ దళిత సామాజిక వర్గానికి, ఎంటైర్ దళిత క్రైస్తవులకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పులకి జగన్మోహన్ రెడ్డి గారి ఇగోని ఆనందపరచడం కోసం సునీల్ కుమార్ గారు ఇంప్లిమెంట్ చేసిన కస్టోడియల్ టార్చర్ తెచ్చిన తంట మాత్రమే ఇది. దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సూత్రీకరణ చూస్తే, అంటే జస్టిఫైయింగ్ దేర్ యాక్ట్ ఆర్ దేర్ వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద థింగ్స్ చూస్తే కనుక చాలా కన్విన్సింగ్ ఉంటాయి సాధారణంగా. అది వాళ్ళ ఆర్టికులేషన్, 40 ఏళ్ళ పార్టీ కదా, మాత్రం ఉంటుంది వాళ్ళకి. అసలు విషయానికి వస్తే ఇప్పుడు శ్రవణ్ కుమార్ వ్యక్తిగత సమస్య, లేదా పివి సునీల్ కుమార్ వ్యక్తిగత సమస్య. ఈ ఇద్దరు వ్యక్తిగత సమస్యలకి జగన్మోహన్ రెడ్డి వెనకాల ఎందుకు ఉండాలి? ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి పాస్టర్ల సభకి ఫండింగ్ ఎందుకు చేయాలి? ఈ ప్రశ్న కూడా వచ్చింది ఆయనకి. అంటే వీళ్ళకి ఫండింగ్ చేస్తే కానీ ఆయన పార్టీని నడుపుకోలేనంత దుస్థితిలో గెలిపాడు జగన్మోహన్ రెడ్డి, ఎంత 11 వచ్చినా. వాసుదేవన్ గారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఖచ్చితంగా అధికార పార్టీ పైన ఎవరైనా విమర్శలు చేస్తుంటే వాళ్ళని పరోక్షంగా ప్రోత్సహించడమో ప్రత్యక్షంగా ప్రోత్సహించడమో ఇది రాజకీయాల్లో సహజమైనటువంటి ప్రక్రియ. ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి దళిత క్రిస్టియన్లకు సంబంధించినటువంటి సభ ఆ సక్సెస్ అవటం వెనక వాళ్ళకైతే ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇవ్వటమో, వాళ్ళు పని చేస్తేనో లేదా వాళ్ళు సహకరిస్తేనో వీళ్ళు సభ పెట్టుకునేటువంటి పరిస్థితులు లేరు. దళిత క్రిస్టియన్లు అంటే చర్చికి ఈ రోజున చాలా ధనవంతులుగా ఉన్నారు, ఏమి ఇబ్బంది లేదు. క్రిస్టియన్లు అందరూ బాగా దశమ భాగాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. చర్చిలను కూడా వాళ్ళంతా వాళ్ళు ప్రోత్సహించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అక్కడ పాస్టర్లందరికీ ఖచ్చితంగా సభ జరగాలి అని అంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి జనాభాని వాళ్ళని తీసుకొని వెళ్ళినా కానీ సభ సక్సెస్ అయింది. కొన్ని లక్షల మంది గ్యాదర్ అయ్యేదానికి అవకాశం ఉంటది, కాదనటం లేదు. అయితే ఇక్కడ ఇది రాజకీయ పరమైనటువంటి రంగు పులుముకున్నటువంటి సభ కింద మారినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల దళిత క్రిస్టియన్లకు కూడా జరగాల్సినటువంటి లాభం జరిగేటువంటి పరిస్థితులు కనపడటం లేదు. ఎందుకనంటే ఇది రాజకీయ పరమైనటువంటి అంశంగా ఇదేదో ప్రభుత్వం మీద పోరాటం కింద తీసుకుని ఉంటే వాళ్ళకి ఎట్లా లాభం జరిగిద్ది? ఇది కేవలం ఏదో రఘురామకృష్ణరాజు మీద పోట్లాట కింద మార్చేశారు ఆ సభని. రఘురామకృష్ణరాజు ఎవరండి? ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే,
అంతే తప్ప అతను పట్టుకొని అతని దగ్గర అతను ఇది చేసి అతని మీద పోరాటం కింద మారిస్తే దళిత క్రిస్టియన్లకు లాభం జరిగిద్ది. ఏం జరిగింది? ఇది హిందూ క్రిస్టియన్ల మధ్య ఘర్షణ ఉంది ఆంధ్రప్రదేశ్ లో అంటే ఖచ్చితంగా మెజారిటీ ఓట్లు కావాలనుకునేటువంటి బీజేపీయో ఇతర పార్టీలకో లేదా బీజేపీతో కలిసి ఉండేటువంటి పార్టీలకో లాభం జరిగేటువంటి అంశంగా ఉంటుంది. బీజేపీ ఎందుకు మాట్లాడలేదు సార్? ఇప్పుడు మొత్తం ఎపిసోడ్ లో బీజేపీ సైలెంట్, వైసీపీకి వాయిస్ ఏదో ఇందాక పాపం ఆయన వినిపించారు, విజయ్ కిరణ్ గారు టీడీపీ వాయిస్ చెప్పారు. బీజేపీ ఎక్కడికి వెళ్ళిపోయింది? కాకెత్తికి వెళ్ళిపోయిందా బీజేపీని రాష్ట్రం నుంచి? ఏమో నేను అనుకుంటున్నానండి, బీజేపీ వ్యూహాత్మకంగా ఎవరితో వాళ్ళ ఇప్పుడు రఘురామకృష్ణరాజుతోనో ఇది చేస్తున్నారని కాకుండా కొంతమంది క్రిస్టియన్లని అడ్డం పెట్టుకొని రెచ్చగొట్టేటువంటి విధంగా వాళ్ళకి వీళ్ళకి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు వచ్చేటువంటి విధంగా చేసి ఆంధ్రప్రదేశ్ లో మతపరమైనటువంటి రాజకీయాల సెంట్రిక్ గా ఇక్కడ రాజకీయాలు జరిగేటువంటి విధంగా చూసేటువంటి ప్రక్రియకి తెర వెనక రాజకీయాలు నడుపుతోంది బీజేపీ అని నా అనుమానం. ఇది వాళ్ళ నేరుగా మనం అనటానికి లేదు. అయితే దీంట్లో ప్రత్యక్ష దోషులుగా కనపడుతున్నటువంటి వాళ్ళైతే మాత్రమో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కనపడుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే తెలుగుదేశం పార్టీ సెట్ చేసుకోవాలి, ఇది వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఏ పార్టీ అండి? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. అదే విధంగా ప్రభుత్వంలో ఈ రోజున ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటాడు. రఘురామకృష్ణరాజు రోజు హిందువులకి అనుకూలంగా, హిందువులు అని అంటూ క్రిస్టియన్లకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నాడు అని అంటే ఎవరు మాట్లాడిస్తున్నారు అని అనుకోవాలి? తెలుగుదేశమే మాట్లాడిస్తుంది, చంద్రబాబు నాయుడు మాట్లాడిస్తున్నాడని అనుకునేదానికి వెళ్లేదానికి అవకాశం ఉంటది కదా. మరి తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి కూడా ఉండొచ్చు కదా సార్ వెనకాల? జగన్మోహన్ రెడ్డి కూడా ఉండొచ్చు వెనకాల, ఒక చంద్రబాబు గారిని ఎందుకు అనాలి మీరు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడండి, నో డౌట్. ఎందుకు అనంటే ప్రభుత్వం ఇప్పుడు ఎవరి మీద విమర్శలు చేస్తున్నాడు? శ్రవణ్ కుమార్ వచ్చినా లేకపోతే సునీల్ కుమార్ వచ్చినా ప్రభుత్వమేనే, కూటమి ప్రభుత్వం ఏం చేస్తాడు? కూటమి ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తుంది, క్రిస్టియన్లకు అన్యాయం చేస్తుంది. మీరు అప్పుడు సుధాకర్ ఇవన్నీ జరిగినాయి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. ఇప్పుడు దళితుల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, అన్యాయం జరుగుతుందని మాట్లాడతారు. మాట్లాడితే లాభం ఎవరికి జరిగిద్ది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే లాభం జరిగిద్ది. వాళ్ళు పరోక్షంగా ఖచ్చితంగా ప్రోత్సహిస్తారు, నో డౌట్. అసలుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రోత్సహించదు? రాజకీయంగా ప్రోత్సహిస్తారు. ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి వ్యవహారం ఎవరిది? ప్రభుత్వంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీది, జనసేన పార్టీది. మరి దీన్ని చూసుకోకుండా ఈ రోజున ఒక అవకాశం, ఈ రోజున రఘురామకృష్ణరాజు రూపంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అవకాశం ఇస్తుంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇటు శ్రవణ్ కుమార్ కి, సునీల్ కుమార్ కి, వీళ్ళందరికీ అవకాశం ఇస్తుంది. నేను అనుకుంటాను ఇది తెలుగుదేశం పార్టీ చేతకాంతనమా, లేదు అనంటే కావాలని మరి రఘురామకృష్ణరాజును ప్రోత్సహిస్తున్నారు. లేదు అనంటే బీజేపీ ఎజెండా కాబట్టి బీజేపీ ఎజెండాకు అనుగుణంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతుంటే ఏమి చేయలేని, గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉందా? ఇది ఒక తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు ఆ రోజున మతాలకు అతీతంగా వ్యవహరించినటువంటి తీరు గాని, వ్యవహారం గాని తెలుగుదేశం పార్టీ వ్యవహరించేది ఎప్పుడు మతపరమైనటువంటి రాజకీయాలు చేయలేదు తెలుగుదేశం పార్టీ. మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజు వల్ల అలాంటి మచ్చొచ్చేటువంటి పరిస్థితి ఉన్నా సరే ఎందుకు తెలుగుదేశం పార్టీ అదుపు చేయలేకపోతుంది రఘురామకృష్ణరాజుని? ఏముంది? తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తే అతను ఎమ్మెల్యేకి గెలిచి ఏముందండి? అతను ఎమ్మెల్యే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాదంటే అతని దగ్గర ఏముంది? మరి అలాంటప్పుడు ఎందుకు భయపడుతుంది రఘురామకృష్ణరాజుకి? అంటే రఘురామకృష్ణరాజు వెనకాల ఏదో బలమైనటువంటి శక్తి ఉందని తెలుగుదేశం పార్టీ కూడా భయపడుతుందని నాకు అనుమానం కలుగుతుంది. ఆ బలమైనటువంటి శక్తి ఏముంటది? ఇంకా తెలుగుదేశం పార్టీ భయపడేటువంటి బలమైనటువంటి శక్తి బీజేపీ అయ్యి ఉండొచ్చేమో. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఈ విధంగా రాజకీయాలు కనపడకుండా తెర వెనక కుట్ర రాజకీయాలు చేసి ప్రజల మధ్య ఈ విధమైనటువంటి ఘర్షణ వాతావరణం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. నాకు ఒక డౌట్ ఉంది, మీరు క్లారిఫై చేయాలి సీనియర్ జర్నలిస్ట్ గా. అసలు ఈసారి చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ పక్కన పెడితే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ జడా శ్రవణ్ వెనకాల ఉన్నది జార్జ్ సోరెస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, హూ ఈస్ పార్ట్ ఆఫ్ డీప్ స్టేట్. సౌత్లో ఇప్పటిదాకా డీప్ స్టేట్ తన యాక్టివిటీస్ని ఇగ్నైట్ చేయాల. వాళ్ళకి ఇప్పుడు ఒక అదును వచ్చింది. అదును వచ్చినప్పుడు దాని అడ్వాంటేజ్ తీసుకొని ఇప్పుడు మణిపూర్లో మాథ్యూ వ్యాండెక్ను దించారు, సిఐఏ ఏజెంట్ని. ఇక్కడ కూడా ఎవరన్నా అలాంటి ప్రయత్నాలు చేసి మతపరమైన ఘర్షణలు రచ్చగొట్టడం అనేది డీప్ స్టేట్ యొక్క వాళ్ళ ఫండమెంటల్ ప్రిన్సిపల్ వాళ్ళది. అలాంటిది ఏమైనా డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చా? మన అనవసరం వీళ్ళిద్దరిని ఎందుకు అనుకోవాలి? ముఖ్యమంత్రి గారిని, మాజీ ముఖ్యమంత్రి గారిని ఆ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు కదా.
మతపరమైనటువంటి ఘర్షణలో రేపెట్టేటువంటి విధంగా ఎవరు ప్రయత్నం చేసినా రఘురామకృష్ణరాజు మాట్లాడిన ఖచ్చితంగా తప్పు. ఇప్పుడు శ్రవణ కుమార్ బహిరంగ సభలో మాట్లాడినటువంటి మాటలు చట్ట వ్యతిరేకమైన, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యలు. ఇది ప్రజాస్వామ్యంలో ఈ విధమైనటువంటి బెదిరింపులు, చంపేస్తాం, పూసేస్తాం, నరికేస్తాం, కాళ్ళు తీసేస్తాం అనే బెదిరించడం అనేటువంటిది మంచిది కాదు. దీనివల్ల క్రిస్టియన్లకు కూడా నష్టము. కేవలము ఇది జడా శ్రవణ కుమార్కి రాజకీయంగా ఏమైనా లాభం జరిగిద్దేమో తప్ప క్రిస్టియన్లకు ఏ విధమైన లాభం జరగదో, నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది క్రిస్టియన్లకు అనేటువంటి విషయం బహుశా క్రిస్టియన్లకు కూడా తెలుసు. అందుకనే పెద్ద ఎత్తున ఏమీ ర్యాలీ అవ్వాల. రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిస్టియన్లు అందరూ ఏమి సభకు వచ్చినటువంటి పరిస్థితి ఏమీ లేదు. పాస్టర్ల కన్నా పోలీసులు ఎక్కువ వచ్చారంటున్నారు సార్. జడా శ్రవణ్ కుమార్ రాజకీయ పరమైనటువంటి అంశంగా దీన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఇటు రఘురామకృష్ణరాజు ఉపయోగించుకుంటున్నాడు. రాష్ట్రాన్ని నాశనం చేసేటువంటి ప్రయత్నం వీళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ కలిసి చేస్తున్నారు. ఈ విషయంలో నేను తప్పు పట్టేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. మీకు ప్రభుత్వం ఈ రోజున బాధ్యత ఉంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు మాట్లాడినా తప్పనండి. మీ ఎమ్మెల్యే అయితే మీరు ఖండించండి, మీరు పిలిచి మాట్లాడండి, హెచ్చరించండి. అదే విధంగా శ్రవణ కుమార్ మాట్లాడితే చట్ట వ్యతిరేకం ఉంటే కేసు పెట్టండి. ఈ రెండు చేయటల్లా ఇది ఒక చేతకాని ప్రభుత్వం అండి. సేవ లేనటువంటి ప్రభుత్వం, ప్రజలకు మేలు చేయలేనటువంటి ప్రభుత్వం. ఖచ్చితంగా ఇలాంటి ప్రభుత్వం వల్ల క్రిస్టియన్లకు నష్టం జరిగితే, హిందువులకు జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నష్టం జరిగింది. కృష్ణాంజనేయులు గారు పిలుస్తారు, పిలిచి మాట్లాడతారు, ముందర ఆగ్రహిస్తారు, తన ఆగ్రహాన్ని ఇది పత్రికా సీరియస్ అయ్యారు. ఇలాంటి వార్తలే రావట్లేదు. కాదు, తిరువురు ఎమ్మెల్యే గారి విషయంలో సీరియస్ అయ్యారనే లీకులు కూడా లేవు. అదే తిరువురు ఎమ్మెల్యే గారి విషయంలో 4-5 దశలు ఉన్నాయి కదా, లార్వా, ప్యూపా, కొసెస్ దశ, అలా 4-5 ఫేజ్లు అయిన తర్వాత మీ మీద యాక్షన్ తీసుకుంటామని పిలిపించి బహిరంగంగా హెచ్చరించి కన్నెర్ర చేసి పంపిస్తారు. అలాంటివి ఉంటాయి, నిదానంగా ఉంటాయి. ఒకసారి సురేష్ గారు, ఏమండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేసుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి కదా, ఏ రైతుల అంశాలు ఉన్నాయి, పిల్లల స్కూల్ ఫీజులు, లేకపోతే అమ్మఒడి, ఇలాంటి ఈ మతపరమైన రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏముందండి మీ పార్టీ? జగన్మోహన్ రెడ్డి గారికి 1% కూడా సంబంధం లేదు. ఈరోజు వీళ్ళు మాకు అన్యాయం జరుగుతుంది, మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి, మాకు ఇచ్చిన మాటలు అమలు చేయట్లేదు, పైపెచ్చు మమ్మల్ని ఇలాంటి విద్వేషపూరితమైనటువంటి మాటలతో అవమానిస్తున్నారని వాళ్ళు సభ పెట్టుకున్నారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధము చంద్రబాబు నాయుడు గారికి. ఏ రకంగా కూడా చెప్తాను, బాగా వినండి. మొన్న రఘురామకృష్ణరాజు గారి వ్యాఖ్యలు ఒక పక్క ఆల్రెడీ మనం చర్చించుకున్నాం. అదేవిధంగా 2 ఏళ్ళు అవుతుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీల గురించి కూడా మాట్లాడారు. ఎవరు దాన్ని చర్చించట్లా. 2 సంవత్సరాలు అవుతుంది. ఏం చెప్పారు? ఎస్సీ ఎస్టీలకి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ, ఈసారి మేనిఫెస్టో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తానన్నారు, చేయలే. క్రిస్టియన్ మిషనరీస్ ని డెవలప్మెంట్ కి బోర్డు ఏర్పాటు చేస్తా అన్నారు సార్, చంద్రబాబు నాయుడు గారు చేయలే. చర్చిల నిర్మాణం పునరుద్ధరణకు ప్రభుత్వ ఆర్థిక స్థాయం ఒక్క చర్చికి లేదు. అదేవిధంగా జెరూసలేం వెళ్ళేటువంటి యాత్రికులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది, ఓట్లేయండి అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. శ్మశాన వాటికలకు ప్రతి నియోజకవర్గంలో స్థలాల కేటాయింపు ఇస్తామన్నారు సార్. ఇది ఇప్పుడు అసలైనటువంటి కారణం ఏంటంటే, ఇది ప్రభుత్వంలో ఓట్లు కావాలి, సప్లాన్ నిధులను కూడా అభివృద్ధికి ఖర్చు చేస్తాను, వారి దళితుల అభివృద్ధికే. ఇప్పుడు ప్రధాన కారణం ఇది. 2 ఏళ్ళు అవుతోంది, నమ్మి చంద్రబాబు నాయుడు గారిని ఓట్లేసాం, కానీ చంద్రబాబు నాయుడు గారు దళితులకు, దళిత క్రైస్తవులకు చెప్పినటువంటి హామీలను అమలు చేయలేదు. ఇప్పుడు టైం కూడా అయిపోయింది, మళ్ళీ మాట్లాడదాం. అండ్ ఒకే ఒక అంశం ఇందాక పెద్దల ఆంజనేయులు గారు అన్నారు, అన్నిట్లో సీరియస్ అవుతారు. ఈ రోజు కూడా ఒక సీరియస్ అవ్వాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది అనుకుంటున్నా. మా పక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పులివర్తి నాని గారు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ, సార్ చెప్పకూడదు కానీ ఇంకా ప్రజలకు తెలియాలి కాబట్టి లంజా కొడుకు, వాడికి నరకం చూపిస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడచ్చా సార్? సార్ ఆయన మాట్లాడుతున్నారు, మాట్లాడమాకండి సార్. కైండ్లీ కంక్లూడ్ విజయ్ కిరణ్ గారు, క్విక్ గా కంక్లూడ్ చేయండి. రకమైనటువంటి మాటలు సమాజంలో మంచిది కాదు, దీనికన్నా సీరియస్ అవ్వాలి చంద్రబాబు. విజయ్ కిరణ్ గారు కైండ్లీ కంక్లూడ్ అండి. సార్, ఆంధ్రప్రదేశ్ లో రఘురామకృష్ణరాజు గారైనా లేదా ఇంకోలైనా ఎవరైనా సరే, ఏ మతానికి సంబంధించిన వారి, ఏ చర్చి కానీ లేదా గుడ్లు కానీ ఎవరు కూడా
టచ్ చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగేటువంటి అవకాశమే లేదు. దళిత క్రైస్తవులకు ఉండేటువంటి హక్కులకు సంబంధించిలో వాళ్ళకి అండగా ఉండి తీరుతుంది ఈ ప్రభుత్వం. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేకమైన మత ఘర్షణలతో అనునిత్యం వందల మంది ముఖ్యమంత్రిని మార్చాలంటే వీళ్ళ అధినాయకుడి యొక్క నా తండ్రి గారు చేసినటువంటి రక్తపాతం పాత పరిస్థితులు అందరికీ తెలిసిందే. అటువంటి కార్యక్రమాలు జరిగే ఆ టైంలో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మత ఘర్షణల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అణిచివేశారో మీకు తెలియంది కాదు. చరిత్ర అందరికీ ఏదో వీళ్ళేదో కథలు చెప్తే అయిపోయేటువంటి పరిస్థితి కాదు. ఈ ఎంటైర్ ఎపిసోడ్కి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన చిచ్చే కారణం. పాయింట్ నెంబర్ 1. రెండోది, దళితులకు కానీ దళిత క్రైస్తవులకు కానీ వారి హక్కులకి ఎక్కడా కూడా భంగం కలిగేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అండగా ఉండి తీరుతుంది. వాళ్ళ హక్కులకి భంగం కలిగించిన వారిపైన ఎవరిపైన అయినా సరే చట్టపరంగా చర్యలు తీసుకొని తీరుతాం. ఇంకొకటి, మీరు రఘురామకృష్ణరాజు గారు ఏదో చర్చిలు పగలగొట్టారట. నేను అడుగుతా ఉన్నా, ఎన్ని చర్చిలు పగలగొట్టారు ఆయన నాకు చెప్పండి. అన్ని కూడా కథలు వండి వారుస్తా ఉన్నారు. హిందువులకి క్రైస్తవులకి దళిత క్రైస్తవుల మధ్య గొడవ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళ పప్పులు ఉడకవు. చెప్పారు ఏదో చాతకాని ప్రభుత్వం. సార్, చాతకాని ప్రభుత్వం ఏమి కాదు. ఖచ్చితంగా అన్ని చేసేటువంటి ప్రభుత్వం. వాళ్ళలాగా ఎమ్మెల్యేనో ఎంపీనో తప్పు చేస్తే తీసుకెళ్లి ఏలాడదీసి కొట్టేటువంటి ప్రభుత్వం అయితే కాదు. విజయ్ కిరణ్ గారు, అబ్సల్యూట్ సురేష్ గారు, కృష్ణాంజనేయ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రాష్ట్రంలో ఇవాళ మతం కొత్తగా ప్రవేశించింది, మత రాజకీయం కొత్తగా ప్రవేశించింది. ఇప్పటివరకు కులాల కొట్లాటే అనుకుంటే దానికి వాల్యూ ఎడిషన్ ఇది. హిందువులకి క్రైస్తవులకి మధ్య ఆకివీడు రామాలయం నేపథ్యంలో ఒక వివాదం సృష్టించి మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ని నడిపించడానికి మరి ఎవరెవరు ప్రయత్నిస్తున్నారో, తెర వెనుక ఎవరెవరు ఉన్నారో అర్థం కావట్లేదు. రఘురామ అగ్రెసివ్ కామెంట్స్ అండ్ జడా శ్రావణ్ అభ్యంతరకర వ్యాఖ్యలు, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా ఒక దర్యాప్తు అయితే చేయాలనే ఒక డిమాండ్ ప్రజాస్వామికవాదుల నుంచి అయితే వస్తోంది. దానికి తదనుగుణంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయితే కంప్లైంట్ చేస్తాను, ఈ ఇఫ్ అండ్ బట్స్ ఏంటనేది అర్థం కావట్లేదు. కూటమి ఏదన్నా ఉంటే వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలి. బయటికి ఇలాంటివి ఎక్స్పోజ్ అవడం వల్ల అనవసరంగా నామరద అప్రదిష్ట, దాన్ని వాళ్ళు సరి చేసుకోగలరు. వాళ్ళకి ఆ సామర్థ్యం ఉంది, ఎందుకంటే అక్కడ ఉన్నది సీనియర్ నాయకులు. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో అనేది ఈ తమాషాను చూస్తుందేమని అనుమానం వ్యక్తం అవుతుంది. ఇందాక కృష్ణాంజనేయ గారు అన్నట్టు బీజేపీ చాలా క్లోజ్గా మానిటర్ చేస్తుంది. ఏమీ చేయనట్టుగా అనిపిస్తున్నప్పటికీ క్లోజ్గా మానిటర్ చేస్తుంది. లేనిపోని అనుమానాలకు తావిచ్చే విధంగా రాష్ట్ర రాజకీయాలు మలుపు తీసుకోకుండా మరి బీజేపీ